4 పంతల అన్న బసునన్న రవిగోరన్న కాశీరామన్న జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జై తెలంగాణ ఆర్మూరు మున్నూరు కాపు పట్టణ మరియు మామిడిపల్లి పెరిగిట్ మున్నూరు కాపు బిడ్డలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లనే మన మున్నూరు కాపుల ఐక్యత ఎప్పుడు కూడా ఇలానే ఉండి ఈ టర్ము జీవన్ రెడ్డి గారికి మనం మద్దతు తెలిపి భారీ మెజారిటీతో 18 నుంచి 20 గంటల వరకు చేసే నాయకుడిని మీరు ఎప్పుడు కూడా చూడరు. ఇటువంటి వ్యక్తిని మేము దగ్గర నుండి చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి చూస్తున్న ఇటువంటి లీడర్ రాష్ట్రంలో ఎవరు లేరు. ఎందుకంటే ఇవాళ పద్ధతిగా కోరుతున్నాం. అట్లనే మన జీవనన్న మీకు మీ వార్డులో కానీ మీరు చూస్తున్నారు పట్టణాల్లో సడాక్ వినోదన్న గారు కూడా స్టేజ్ పైకి రావాలా. సదర్లు పెదగాపులు అట్లనే పెరిగేటు మామిడిపల్లి పెద్ద మనుషులు స్టేజ్ మీదకి రావాలా. కొటార్మూరు కూడా మందికి భూములు ఇచ్చినాం, జాగలు ఇచ్చినాం. కానీ కృతజ్ఞత భావంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు వచ్చినాయి. మరి మా జీవన్ రెడ్డిని ఆశీర్వదిస్తామని వచ్చినటువంటి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 5 పంతల మా మునుగా పక్కా చెల్లెళ్ళు నందిపేటలో అది నందిపేటకి అయిపోయింది. మాక్లూరులకు మాక్లూరు అయిపోయింది. ఆర్మూరు టౌన్ మామిడిపల్లి పెరికిటి కోటారు పెరికిటి అంత కోటార్మూరు గీళ్ళ కోసమే ఇలా దండం పెట్టుకుందాం కలుద్దామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కృతజ్ఞత భావంతో ఇక్కడ ఆర్మూర్ టౌన్ కోటార్మూర్ పెరికిటి భూమి అందరి భూమి అర్థమైందా. కట్టుడు మెయింటైన్ చేసుడు మామిడిపల్లి అంతేనా. ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు మరి నవ్వు ముఖాలతో ఇచ్చేసినట్టు మా అక్కలకు చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తాను. వేదిక పైనటువంటి నాయకులు చెప్తే రామాయణం వింటే మహాభారతం మొత్తం ఉన్న ఊరంతా మా మునుగా ప్రజాప్రతినిధులు. ఇక్కడ గోర్తి దేవేందర్ గారు, పండిత్ పవన్ గారు, కొడిగల మల్లయ్య గారు, కొట్టాల మోహన్ గారు, రాజారెడ్డి గారు, ఆలూరు మల్లయ్య గారు, మా పిఎస్ఏ చైర్మన్ ముత్తెన్న గారు, సడక్ వినోద్ గారు, రాజేష్ గారు, ఇంకా పెరికిట్ నుంచి కొట్టార్మూరు నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు బాలరెడ్డి గారు, రాజలింగం గారు, అదేవిధంగా మా శేషన్న గారు, అయ్యప్ప సీన్ గారు, మా ఆకుల రాము గారు, కౌన్సిలర్ రవిగౌడ్ గారు, సొన్నం నరసింహులు గారు, హరీష్ గారు, ఎంఎన్ఆర్ నరసరెడ్డి గారు, అరికెల సునీల్ గారు, మా తమ్ముడు తాటి హనుమాన్లు గారు, ఇంకా మా నాయకులు చిన్నరెడ్డి అన్న గోపాలకృష్ణ, అదేవిధంగా వేదిక వెనుకపోయినట్టు సంఘం పెద్ద మంది మీకు మీ చుట్టాలకు ఇంట్లో కూర్చుంటే రానోళ్లకు బీజేపీ సభకు పోయిన వాళ్ళకు నాకు ఎరుకనే కొంతమంది ఊరు వేదిక మీద నాయకులకు వీళ్ళ చుట్టాలకు బాలరెడ్డి గారికి, రాజేష్ కి ఇంకా పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం. వీళ్ళేమో మీద లైట్ లేదు చిన్నగా రాసిరు. కొండ గురుగడ్డి, చిట్టాల గోపాలకృష్ణ, చిట్టాల రాజా, ఈదుల నరసింహులు, నక్కోరం నితిన్, తూర్పు రాజన్న, అమ్మకపేట పెద్ద నడిపి గంగారం, అదేవిధంగా బాజన్న గాని పంత, పిప్పి గాని పంత, బాన్ల గారి నడింపంత అయితే నడింపంత. మా చుట్టాలు మునుగు కాపాలందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఇలా అత్యధిక లాభం ఈ ప్రభుత్వంలో ఎవరైనా పొందుతుర్రంటే మా పటేన్లు. ఎట్లా చెప్పుర్రి, అందరికి భూములు జాగాలు ఉన్నాయి. ఒక దిక్కేమో రైతులు వద్దన్నంత వరకు పెట్టుబడి ఇస్తున్నాం. కడుపు నిండా పెట్టుబడి ఎకరానికి 10,000 రూపాయలు, 24 గంటల కరెంటు. ఇప్పుడు కొత్తగా చూసాను, ఆడోళ్ళు ఇంట్లోకించే మోటార్ చాలు ఎత్తారు ఫోన్లో.
ఇది నేను పరేషాన్ అయినా అడిలో తోట్ల మోటార్ ఇంటికాడ బంద్ అవుతుంది. ఇంతకుముందు అదే మాకు చెప్పేది మైకుల వలికేది 3 ఫేజ్ల కరెంటు వచ్చింది, 2 ఫేజ్ల కరెంటు పోయిందంటే స్కూటర్ వేసుకొని మునుగు కాపులంతా అక్కడి నుంచి పోయి ఆ మోటార్ చాలు చేసి వచ్చి వచ్చిందాకా పోయిన వాళ్ళు పొంగ లారీ గుర్తు తెలియదు, రాంగ పాము గుర్తుందో తెలియదు. అట్లాంటి కరెంట్ ఉండే. ఒకవేళ ఆకస్మికంగా మన కుటుంబంలో ఎవరైనా ఒక రైతు చనిపోతే వారి కుటుంబాన్ని కాపాడడానికి 5 లక్షల రూపాయలు 48 గంటల్లో తీసుకుంటున్నాం. వాస్తవం కాదా? 48 గంటల్లో డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా కూడా రైతులు కళ్ళ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి కాంటలు పెట్టి ఇలా వడ్లు కొంటున్నామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? తెలంగాణ వస్తే ఏమైతుంది? మా మున్నూరు కాపులకు ఏమొస్తుంది అంటున్నారు. కాపులందరికీ కరెంట్ వచ్చింది, వాస్తవం కాదా? కడుపు నిండా పెట్టుబడి వచ్చింది, వాస్తవం కాదా? కళ్ళాల దగ్గరికి వచ్చి మీ వడ్లు కొన్నది, వాస్తవం కాదా? మీకు రైతు బంధు ఇచ్చింది, వాస్తవం కాదా? మన కుటుంబంలో ఎవరైనా ఎక్కడైనా ఒకరు చనిపోతే 48 గంటల్లో 5 లక్షలు ఇచ్చింది, వాస్తవం కాదా? మా పెద్దమ్మకు 2016 రూపాయలు పింఛన్ ఇచ్చింది, వాస్తవం కాదా? మా అక్క కూతురికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది, వాస్తవం కాదా? మరి సప్పట్లు చేసుకున్నోళ్ళేమో భార్య భర్తలు హైదరాబాద్ లా, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఇంట్లో, కట్నం తీసుకున్న వాళ్ళు బాల్కొండల, ఇయ్య పొందిన వాళ్ళు ఇంట్లో, పింఛన్ తీసుకున్న వాళ్ళు గాడ, రానోళ్ళు గిడ కయ్యమడనికి, రైతు బంధు తీసుకున్న వాళ్ళు గాడ రామ్ అంటున్నారు, పింఛన్ తీసుకున్న వాళ్ళు గాడ, బువ్వ తినేటోళ్ళు టెంట్ కింద. నా లగ్గమేమో నవంబర్ 30 తారీఖు ఉంది. ఎక్కడో లక్కడాకు మళ్ళా లగ్గం చేసుకుంటాను కేసు పెట్టరు. ఆయన లగ్గం అంటే నా ఓట్ల లగ్గం. నవంబర్ 30 తారీఖు రాడు నా లగ్గం. మరి రానోళ్ళు ఇల్లు లేనోళ్ళేమో ఇప్పుడు కొంత కయ్యమాడతారు. నువ్వు రాదు గడ కూర్చున్నది ఇప్పుడు నాకు లక్ష్మక్క అటు పోతున్నట్టు అంగి పట్టుకొని గుంజుతుంది నన్ను ఇట్లా, నాకు ఇల్లు అని. ఇల్లు లేని నాది అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. కొంతమంది పేద మున్నూరు కాపులకు ఇల్లు లేవు, ఇంకొంతమందికి పింఛన్లు వస్తలేవు. అత్తగస్తే కోడలకు రాలే, కోడలు కత్తే అమ్మకు రాలే, అమ్మకత్తే మామకు రాలే. కానీ ఇక్కడున్న ఆడోళ్ళందరికీ ఎంతమందికి పింఛన్లు వచ్చినాయో పక్కన పెట్టుకొని రానోళ్ళంతా ఎంతమంది ఉంటే అంతమంది మొత్తం సౌభాగ్యలక్ష్మి కింద 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎంత ఇస్తాం? ఇది మంచిగా మరి సప్పట్లే 3,000 పింఛన్ ఇస్తాం. మరి ఇయ్యల పింఛన్ల సంగతి అత్త కోడల మధ్య సంబంధం పెరిగింది. మా మునురుగాపు కోడళ్ళంతా మామయ్య బాగున్నావా అంటారు, అత్తమ్మ గోళీలు వేసుకున్నావా అంటారు. అత్తకు సంచి నిండా పైసలు లేకపోతే సూరు కింద నిలబెడుతురు ఇల్లు. అంతేనా? అట్లాంటిది ఈ రోజు ఆ పింఛన్లు రావడమే కాదు, మా అత్త కోడల మధ్య సంబంధాలు పెరిగినాయి. 2016 రూపాయల పింఛన్ మళ్ళీ నేను గెలిచిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖు నాడు 5,000 రూపాయలు పింఛన్ చేస్తాం. ఎంత చేస్తాం? 5,000 చేస్తాం. రైతులు ఉన్నా రైతులు లేకున్నా, భూములున్నా భూములు లేకున్నా, మన కుటుంబంలో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే 5 లక్షల రైతు బీమా, కేసీఆర్ కి బీమా, ప్రతి ఇంటికి బీమా 48 గంటల్లో ఇస్తాం. మంచిదేనా? కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న బిడ్డ గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల నుంచి 9 నెలల గర్భిణీ స్త్రీకి సన్న బియ్యం కోడిగిడ్డు ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి కడుపుల బిడ్డను తల్లిని కాపాడుకున్నది ఈ ప్రభుత్వం. కేసీఆర్ కాదా? వారు తావకాలలో డెలివరీ ఉంటే మా మున్నూరు కాపు వారి నుంచి బిప్రి గాని పంత, నడువి పంత, బాజన్న గారి గాని పంత, కాపల్లి పంత, కాశీ హనుమాన్ పంత నుంచి ఒక్క ఫోన్ కొడితే మా మామిడి పెళ్లి పెరికిట్ కొటారు మున్నూరు కాపుల వాడకట్టు నుంచి ఒక్క ఫోన్ కొడితే నేను తెచ్చిన 100 పడకల ఆసుపత్రి 30 కోట్ల దవాఖానకి మిమ్మల్ని తీసుకెళ్లి అంబులెన్స్ లో మా పటేళ్లను ఎక్కించుకపోయి ఇంత కూడా ఇబ్బంది కాకుండా మీ బిడ్డలకు ఉచితంగా డెలివరీ చేసింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా?
ఆపరేషన్లు చేయించుకుంటారు, కూర్చుంటారు, నాకు ఓట్లు వేయరా? రైతు బంధు తీసుకుంటారు, సప్పుడు వేయరు, నాకు ఓట్లు వేయరా? పింఛన్లు తీసుకుంటారు, నాకు ఓట్లు వేయరు. వెయ్యరా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? కిందాడగట్టు కాపెల్లి పంత, కాశీ అన్నం పంత, ఆనూరు బైపాస్ రోడ్ రాకపోతే మున్నూరు కాపల్ల ఇళ్లలో కడుపులకు తుమ్ము నిండుతుంది. వాస్తవం కాదా? ఆనూరు బైపాస్ రోడ్ నేను తెచ్చింది వాస్తవం కాదా? గడ కాపల్ల భూములకు ధరలు వచ్చింది వాస్తవం కాదా? 10 లక్షలు ఎకరం లేని 3 కోట్లు వచ్చింది వాస్తవం కాదా? గాడ మా యాలరాములు, మా మేనమామ, మా అవ్వ రాజమణి, మా చిన్నవ్వ రాజమణి, మా పెద్దవ్వ తుక్కవ్వ, మా అవ్వ రాజుబాయి నోడుకాడా. ఇప్పటికి ఆయన పంతకరగా మూల మీద ఒక బోరింగ్ ఉంటుండే. కొడిగల మళ్ళీ ఇటు పాత ఇండ్లల్లో గోర్తదేవర ఇంటి మధ్య ఇంకొక బోరింగ్ ఉంటుండే. రాజలింగం అన్న ఇంటి ఆలూరు మల్లయ్య గల్లీలో బాలరెడ్డి ఇంటి కాడగా సందుల వంగ ఇంకొక బోరింగ్ ఉంటుండే. మీకు ఆ బోరింగ్ బాగా కొట్టిపించి చబ్బలు నిజంగా నీళ్లు తెచ్చుకుంటే మంచిగా ఉంటుండే. సప్పట్లు కొట్టారు. ఏ ఒక నా తల్లి చెల్ల నెత్తి మీద బిందెత్తుకొని, నా మున్నూరు కాపు ముద్దు బిడ్డలు నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి మీ అందరికి ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? పెరిగిట్లో ఇచ్చింది వాస్తవం కాదా? మామిడి పెళ్లి మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు ఇచ్చింది వాస్తవం కాదా? కొట్టారు ముద్దు బిడ్డలకు ఇచ్చింది వాస్తవం కాదా? మరి నీళ్లు తాగుతారు, కూర్చుంటారు, సప్పట్లు కొట్టారా? నీళ్లు ఇచ్చినాం. ఇదే ఆర్మూర్లో మంచి నీళ్ల కోసం రాజారాం నగర్ లో ఒక హత్య జరిగింది, ఇది వాస్తవం కాదా? ఒక మనిషి చచ్చిపోయింది వాస్తవం కాదా? అట్లాంటిది మా బిడ్డలకు తక్లీఫ్ ఉండద్దు, ఇబ్బంది ఉండద్దు, మీరు బాధపడద్దు. సవాయిల కైకిలు పోయేటప్పుడు, సవాయిల పనికోయేటప్పుడు ఇబ్బంది ఉండద్దని మా మున్నూరు కాపు బిడ్డల ఇండ్లలో నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. గర్భిణీ స్త్రీ ఉంటే డెలివరీ చేయించడం, దావకాన్లకు అంబులెన్స్ పంపించడం. ఇంకా కూడా ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా కేసీఆర్ కిట్లో తల్లికి బిడ్డకు బట్టలు, ప్రేమ్ సబ్బు, జాన్సన్ సబ్బు పౌడర్, ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతారో మీకు అదే సబ్బు మున్నూరు కాపు బిడ్డలకు కూడా ఇయ్యలేదా? ఇచ్చిన తర్వాత పిల్లగాడు ఏడితే ఉయ్యాల ఊపడానికి, ఇంకా దోమలు కుడితే దోమతెర, ఇంకా ఏడిస్తే ఊపడానికి గజ్జలు కూడా ఇచ్చినాం. గల్లు అని అన్నిచ్చినాం. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మా మామిడిపల్లి గ్రామస్తులు బ్రిడ్జ్ చేసినప్పుడు చిన్నారెడ్డి అపార్ట్మెంట్ కూలిపోతుండే. ఆయననేమో ఫోన్ మాట్లాడుతుండే. నా లగ్గం ఉన్నదంటే పని చేస్తాడు, చూసినావా? చేస్తుండా? చిన్నారెడ్డి అపార్ట్మెంట్ కూలిపోతుండే, కాశీరాం ఇల్లు కూలిపోతుండే, వాళ్ళ అన్నల్లో ఇల్లు కూలిపోతుండే, ఎంఎన్ఆర్ ఇల్లు గారు కూడా పెగలిపోతుండే, వాడు అక్కడ కూర్చున్న వానిల్లు కూడా పోతుండే. మా యువకుడు, యువజన నాయకుడు, నాకు ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, నిజమా? ఏపీయరా? మా బాజన్నకాయ పంతోళ్ళు, మా పిప్పిరికాయ పంతోళ్ళు, మా నడిం పంతోళ్ళు వచ్చిర్రు నా దగ్గరికి. అన్ని చేసినావు, బగ్గ భూములు ఇచ్చినావు, కానీ మాకు తోట్లలో పోయేటప్పుడు దుబ్బ అంటుతుంది మా కాపులకు. రోడ్లు ఇవ్వమని ఆలూరు మల్లయ్య, రాజలింగం గారు, కొడిగల మల్లయ్య గారు, ముత్తన్న గారు, సడక్ వినోద్ గారు, కొట్టల మోహన్ గారు, గోప్త దేవేందర్ గారు, శేష్ గారు, రాజలింగం గారు, బాలరెడ్డి గారు, హరీష్ గారు, తాటి హన్మన్లు, అరికెల సునీల్ గారు అందరూ వచ్చారు. నాకు రోడ్డు తీసుకురాను. కేసీఆర్ కాళ్ళు మొక్కి మీ తోట్లకు 8 కోట్ల రూపాయలతో రోడ్లు వేపించిన మాట, వేస్తున్నమాట వాస్తవం కాదా? మరి రోడ్డు మీద నడిచి నన్ను మరిచిపోతారా? అన్నం పెడతారా? నీళ్లు దాయిపించినందుకు నాకు నీళ్లు మింగిపిస్తారా? మరి అందరూ 8 కోట్లు పెట్టి నడిమి పంత బాజన్న గారికి 5 పంతల భూములు ఒక్కొక్కరు 30 లక్షలకు దేకనోళ్ళు 3 కోట్ల రూపాయలు ఎకరం అయిపోతుంది. డాంబర్ రోడ్డు పడితే 1 ఎకరం అమ్ముకుంటే మా అక్కలకు మంచి కిలో బంగారం నెత్తి మీద ఎక్కిస్తారు. తీగేలు పడిగేలు అన్ని పాత కాపోళ్ళు అయిపోతారు ధనవంతులు కారా? వీళ్ళ ఇల్లు కాపాడినా, పెరికిట్ల ఇల్లు కాపాడినా, కొట్టర్మూరులో ఇల్లు కాపాడినా, మా భూములకు ధరలచ్చిట్టు వేసినా, మీ తోట్లకు రోడ్లు వేసినా, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీరు తావుకాలలో ఉంటే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన మా ముత్తన్నకు వాళ్ళ కొడుకు మంచిగా లేకపోతే
ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇప్పించిన. చెప్పాలని కాదు, ఎన్ని పనులు చేసిన నాకే తెలియదు. నేను ఇంట్లో కూర్చుంటే గెలిపియాలి మీరు నన్ను. ఇక్కడ ఇచ్చినాం, మా నీలిమక్కకు తెలుసు ఎన్ని పనులు చేసినామో, ఆమెకు అంతా తెలుసు. మా తోబుట్టులు, మా అక్క చెల్లెళ్ళందరికీ ఇన్ని పనులు చేసిన, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, ఇంకా కూడా మీ అందరికీ కొన్ని పనులు బాకీ ఉన్నాయి. కొంతమంది పేదవాళ్ళకు ఇల్లు కట్టియలే బాధ్యత నాది అంటున్నా. కాశీ హనుమాన్ పంతకు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఫంక్షన్ హాల్ కట్టుకోమను. బేస్మెంట్ కట్టిర్రు, అవతల పడేసారు. గూండ్ల చెరలేదా, అది ఓన్లీ కాపోళ్ళకే. అటే కాపోళ్ళు ఆడు కట్టుకున్నా. అట్టంగి బండి కట్టించిన. మళ్ళా మా బాజన్న గారికి అది పంత. వీళ్ళు మొట్టమొదటిసారిగా నేను ఓట్లర్ దానికి వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చున్నాను. పిప్రిగాని పంత సారీ మీది ఈ కొడుగల మళ్ళా ఒక చింత చెట్టు కింద కూర్చున్నాడు, 50 చెట్టు కింద ఏం లేకుండా. అప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా 42 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ బిల్డింగ్ కట్టించి వారికి మళ్ళీ 3000 గజాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ నడింపంతల సంఘంకు వారికి డబ్బులు ఇచ్చా. ఆ కంపౌండ్ వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చా. దాని పక్కన ఎకరం జాగిచ్చా. తాటి హనుమాన్ లో కాశీ హనుమాన్ పంతకు ఎకరం జాగిచ్చా. కాపల్లి పంతకు 40 లక్షల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్ట. ఇచ్చిన కాడికి ఇచ్చిన, అందిన కాడికి ఇచ్చిన, కాని కాడికి కాలేదు, అయిన కాడికి అయింది. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మా అవ్వని మీకెళ్ళి జెండా గల్లి కిందికెళ్ళి యాళ్ళ రాములు మా మేనమామ, మా పెద్దవ్వ తుక్కవ్వ, మా చిన్నవ్వ రాజమని. మేము మీరంతా చుట్టాలని. కాపుతన పొలం కాదా? వాస్తవం సపడగా 10-12 పెళ్లి చేసేస్తే అంతా కలిసిపోతారు. అమ్మ పీడ పోతుంది. అవురాలే అంతేనా? ఊగా ఆకుల తక్క పోటీ చేసింది. 300 కాపులు ఓళ్ళు ఓట్లు వేయరు జీవానికి అన్నారు. ఎక్కిచ్చుడు ఇల్లు. ఈ పవన్ గాడు వీళ్ళు వేరే కులపోలు. వీళ్ళు పవన్ గాడు కాదు, ఈ రవిగోడు, ఇద్దరిల్లు వేరే కులపోలు. అరే వాళ్ళకిళ్ళకు పడదు. ఎందుకు పడదు? మేము పాలెళ్ళమా, పగొల్లమా? వీళ్ళని ఆకులలో తక్క పోటీ చేసింది జీవన్ రెడ్డికి అసలే ఓట్లు రావన్నారు. నేను లేదు, మా 300 కాపులు అంతా మా చుట్టాలే. చిన్నప్పుడు లాగులు వేసుకున్నప్పటి నుంచి చూసిర్రు. నాకే వేస్తారని చెప్పిన ఎక్కడ 300 కాపులుంటే అక్కడ ఓట్లన్నీ నాయే డబ్బాలు ఇప్పుతాయి. కాశీ హనుమాన్ పంత నాదే, కాపల్లి పంత నాదే, నడిపి పంత నాదే, బాజన్న గారి గైని పంత నాదే, ఇటు పిప్పిరి గైని పంతల నాకే మెజార్టీ. మామిడి పెళ్లిలో నా 300 కాపుల దగ్గర నాకే, పెర్కిట్లో 300 కాపుల దగ్గర నాకే, ఇස්සపల్లిలో నాకే, ఆకుల లలితక్క ఊర్లో మానికి బండారులో కూడా 1200 మెజార్టీ ఇచ్చారు ఈ 300 కాపు పొద్దు బిడ్డలు. వీళ్ళ ఓట్లు 40,000 ఉన్నాయి. ఈ బిడ్డల ఓట్లు 40,000 ఉన్నాయి. మొత్తం నాకే గంప గుత్త వేసారు. మారికి బండారు వేశారు. కల్లెడలో 800 మెజార్టీ, అమరావతిలో 1150 మెజార్టీ, గుత్పా 790 మెజార్టీ, ఆలూరులో నాకే మెజార్టీ, ఇස්සపల్లిలో నాకే మెజార్టీ, కుత్వాన్పూర్ లో నాకే మెజార్టీ. అసలు మెజార్టీ ఆడొచ్చిందంటే 300 కాపులు ఉన్న దగ్గర వచ్చింది. కుత్వాన్పూర్ లో నాకే మెజార్టీ, నందిపేటలో నాకే మెజార్టీ, ఐలాపూర్ లో నాకే మెజార్టీ, మరి టొంకేశ్వర్ లో నాకే మెజార్టీ. 300 కాపు ముద్దు బిడ్డలు ఎక్కడుంటే వెల్మల్లో నాకే మెజార్టీ. మొత్తం డబ్బాలు ఇప్పితే డబ్బాలు వలిపోయి 30,000 ఓట్లు వచ్చినాయి. ఆర్మూరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 30,000 ఓట్ల మెజార్టీ ఓవడికి రాలే. మరి మళ్ళా నాకే వేస్తారా? మీరు వేస్తాను మాట ఇస్తే నేను పంపిస్తా. మీరు వెయ్యంటే ఇంకా అర్ధగంట పాత అన్ని చెప్తాను నేను. ఇంకా అర్ధగంట గంట చెప్పాలంటే సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్ వేయించింది ఎవరు? 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? అంబేద్కర్ చౌరస్తా అందాలు తెచ్చింది ఎవరు? సెంట్రల్ లైటింగ్లు ఇచ్చింది ఎవరు? సిద్ధులగుట్ట మీద ధ్యాన మందిరం కట్టింది ఎవరు? ఆర్మూర్ వెలుతుతో వెలిగిపోవడానికి కారణం ఎవరు? ఆలూరు బైపాస్ రోడ్ వేసింది ఎవరు? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసింది ఎవరు? మామిడి పెళ్లి కొట్టారుమూర్లలో 20 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ చకచక మెరిచిపోతున్నాయి. అరే మనోడి పేరు చెప్పలేదు, నావుడు తమ్ముడు డబ్బలింగం, గంగారం, ఇంకా చెప్పలే చూసి మళ్ళా సారీ మళ్ళా చెప్తా నేను. మళ్ళా చదికొత్తా రాసి పేర్లు.
అయితే అక్కడి నుంచి ఇక్కడ రోడ్లు ఈ మున్నూరు కాపు వాడ కట్టులమ్మా నీలిమక్క ఇంటికి పోవాలంటే దుబ్బ 2014 కాదా? ఈరోజు గూన్లాడగడ్డ నుంచి కాపెల్లి కాశీ హనుమాన్ పంత నుంచి డాంబర్ రోడ్డు ఎట్లెట్లా మున్నూరు కాపుల ఇల్లుంటే అట్లట్లా డాంబర్ రోడ్డు ప్రామిస్ చెప్తున్నా. లాస్ట్ గా 2 సార్లు గెలిపించారు. వాళ్ళ కాళ్ళకు మట్టి అంటే దాన్ని తోటల కూడా వేయించిన. కాశీ హనుమంత్ ముందరికించి కాశీ హనుమాన్ పంత నుంచి ముందరికించి అటు రోడ్డు ఇటు రోడ్డు పిఎస్ఎస్ చైర్మన్ రోడ్డు నల్ల వేషమ్మ దగ్గర పిప్రిగైన్ పంతల ముందరికించి రోడ్డు బాజన గైన్ పంత ముందరి నుంచి పోరు మన గోర్త దేవేందర్ ఇంటి ముంగట రోడ్డు బాలరెడ్డి ఇంటి ముంగట పెద్ద హైదరాబాద్ కట్టినట్టు ఆయనకు డాంబర్ రోడ్డు వీళ్ళేమో ఇంట్లో అంటారు నాకు పని చేయకుండా. చేసి ఇంటి ముంగట లేడు హరీష్ ఇంటి ముంగట రోడ్డు వీడు ఎంఎన్ఆర్ నర్సరెడ్డి ఇంట్లో రోడ్డు వాటి సీనియర్ ఇంటి ముంగట రోడ్డు ఇక్కడ అన్ని డాంబర్ రోడ్లు 40 కోట్ల రూపాయలు. దా రవి ఆడ రెడీ ఉందట్నా మేరేళ్ళది వచ్చు రావాలనా? అయిపోయింది మాకు సుట్టరికం ఎక్కనే బాబు పాత అన్ని ముచ్చట్లు వెళ్తాయి. మరి ఇన్ని రోడ్లు నేను వేస్తున్నా. పెరికిటిలో 20 కోట్లతో రోడ్లు, ఆర్మూర్లో 20 కోట్లతో రోడ్లు, మరి మామిడిపల్లి కొట్టార్మూర్లో 20 కోట్లతో రోడ్డు. అక్కడ డాక్టర్ మధుశేఖర్ నుంచి మళ్ళా గీడ అయ్యప్ప సీను వాడింటి ముంగడ కూడా రోడ్ వేసుకున్నాడు. ఏనా మున్నూరు కాపో నీ బగ్గ ఓట్లున్నాయి నాకు. మరి అటుపక్క రోడ్డు లేదు ఇటుపక్క రోడ్డు. అయ్యప్ప సీను ఇంటి ముంగడ కూడా రోడ్డు, ఆకుల రామ్ ఇంటి ముంగడ డాంబర్ రోడ్డు. అంతేనా? ఎంఎన్ఆర్ నర్సరెడ్డి గారి ఇంటికి రోడ్డు. అసలు కాపులకు అన్ని రోడ్లు. మరి నన్నే గెలిపియరా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? మా మున్నూరు కాపంటే గురుత్వం ఉన్నోళ్ళు 2 సార్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన వాళ్ళు మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ మళ్ళీ నన్నే గెలిపియండి, ఆశీర్వదించండి. మీకోసం పనిచేస్తా, మీ పిల్లల కోసం పనిచేస్తా, మీ తోట రోడ్ల కోసం పనిచేస్తా, మీ బిడ్డల ఉద్యోగాల గురించి పనిచేస్తా, చదువుల గురించి పనిచేస్తా. మీకోసం నేనుంటా. మరొక్కసారి గెలిపియండి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ నాకు మంచి ఉన్నత స్థాయిలో ఉంచుతారు. నా ఆడబిడ్డలు, నా పుట్టింటి బిడ్డలు, మా అక్క చెల్లెలు, కుల సంఘాల పెద్దలు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి మీరంతా ఆశీర్వదించడానికి మరి సరే ఇప్పటిదాకా ఇచ్చినావు సార్, మళ్ళా గెలిస్తే ఏమిస్తావు అంటుంది మా పెద్దవ్వ. గీడ చెప్పింది కొత్త పొయ్యి వందదట చెప్పింది. పాత పొయ్యి కావాలి కానీ కొత్త పొయ్యి ఓని రానియం కానీ పాత పొయ్యి పెట్టుకుంటాం జీవన్ రెడ్డి గారి. నాకేమిస్తావు మళ్ళా? అంతేనా? మా పెద్దమ్మకు 2000 పింఛన్ 5000 చేస్తా. ఎంత చేస్తా? మా మున్నూరు కాపు ముద్దు బిడ్డల ఇళ్లలో 400కే సిలిండర్ ఇస్తాం. ఎంతకిస్తాం? వికలాంగుల పింఛన్ 6000 ఇస్తాం. ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే భూమి లేని మున్నూరు కాపు ముద్దు బిడ్డలుంటే కూడా వారిళ్లలో ఆకస్మికంగా ఎవరైనా మరణిస్తే వారికి కూడా రైతు బీమా ఇచ్చి 5 లక్షలు ఇస్తాం. 48 గంటల్లో ఇస్తాం. మంచిదేనా? అయిపోయినా ఇంకేముంది? వాడు ఈ బీజేపీ వచ్చి గా కాశీ హనుమాన్ పథకాల మాట్లాడుతూ జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తా. నా రక్తం ఎందుకు చూస్తారు? అడమ్మ నల్ల వేషమ్మ కూడా పోతే మేకల రక్తం దొరకదా నీకు? చెప్పు. మొన్న కాపుల సంఘం పోయినట్టు అంకాపూర్లో జీవన్ రెడ్డి మీ తమ్ముని నేను ఊడి చెప్తా. నువ్వు ఏమిస్తావో చెప్పు. మా మున్నూరు కాపులకు 8 కోట్ల రోడ్లు ఇచ్చాను, 100 కోట్ల రూపాయల భూములు ఇచ్చాను. మా మామిడి పెళ్లి గ్రామస్తులైనట్టు మున్నూరు కాపులకు 15 నుంచి 20 కోట్ల విలువైన భూమి 10,000 గజాలు ఇచ్చాను. నువ్వు ఒక 10,000 గజాలు కొనియు, గాలకి ఇంకో రోడ్ అయ్యు, గీళ్ళకి ఇంకో బ్రిడ్జ్ అయ్యు, గాలకు పింఛన్లు ఇయ్యు, గీళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇయ్యు. జీవన్ రెడ్డి మొన్న నేను నామినేషన్ కు మీరు అందరు వచ్చిర్రా? ఆగమ్మ తల్లి నీకు దండం పెడతా. అయిపోయింది. ఇప్పుడు మేము మీ ఆశీర్వాదం తీసుకొని జెండగల్లి కిందికించి ఎప్పుడు అట్లనే పోతాం. గోంత గోల్ బంగ్లా కాడికి వచ్చినాక ఆ డ్రైవర్ గారు మనవాడ వాడు బ్రేక్ కొట్టి నా కర్మ కాలి నేను 20 ఫీట్ల మీదకి కింద పడ్డా. నేను పడ్డా, కేటీఆర్ పడ్డాడు,
సురేష్ రెడ్డి పడ్డాడు, డాక్టర్ మధుశేఖర్ పడ్డాడు. వీడి పుష్ప 2 అన్నాడు, వీడు పుష్పగాడు ఆ బీజేపీడు. వాడొచ్చి వాడు ఏమంటాడంటే ఆ పేరు కూడా తెలియదు నాకు. ఆడు జీవన్ రెడ్డి గారు పడిపోయిండు, నాకు మంచిగా గమ్మత్తైంది, ఇంకా గోవంత కింద వాడి నెత్తి వలిగి చచ్చిపోతే బాగుండే అంటారా అమ్మ? అట్లా నచ్చమ్మా. ఇంతమంది మున్నూరు కాపు ముద్దు బిడ్డల ఆశీర్వాదం ఉంటే, అక్కడ నల్ల ఓసమ్మ ఆశీర్వాదం ఉంటే, ఇక్కడ పెద్దమ్మ గుడి యొక్క ఆశీర్వాదం ఉంటే, ఇక్కడ సిద్ధుల గుట్ట యొక్క శివుడు ఆశీర్వాదం ఉంటే, అయ్యప్ప సీరు గుడి యొక్క అయ్యప్ప ఆశీర్వాదం నాకుంటే నాకేమన్నా అవుతుందా? ఈ 5 పంటల గిన్ని పనులు చేసిన నాకు మంచిది కాదా? మీ ఆశీర్వాదం నాకు లేదా? వాడంటాడు ఇంకా కొంత కింద పడి నెత్తి వరిగితే పీడబోతున్నట్టు. నేను పీడనా అమ్మా మీకు? నేను పీడనా? పాలెన్నైనట్టు అనొచ్చా, పగొన్నైనట్టు అనొచ్చా? అంటే మంచిదా? శివుడు ఆజ్ఞ లేని సీమన్న గుర్తా 9 ఏళ్ళ బువ్వ తింటలేను, ఒక్క పొద్దుతో ఉన్నా, మందు తాగుతలేను, గిన్ని మేకలు తింటున్నాను, నేను ఒక్క ముక్క తింటలేను. నేను రోజు మేకలు 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 ఏపీ కదరా, నువ్వు పెద్ద పార్టీ కదా, నువ్వు దేశంలో వెళ్తున్నావు. ఇంకొక కళ్యాణ లక్ష్మి, నేను పిప్పిరికాయన వాళ్ళకు 1 ఎకరం ఇచ్చిన, నేను నడిపి పెంతలకు 1 ఎకరం ఇచ్చిన, నేను బాజన గారి పైన పంతకు 1 భూమి, నువ్వు 1 ఎకరం బతుకుతారు కాపోలు. ఆడు కాంగ్రెస్ 1 ఎకరం, బీజేపీ 1, నేను 1 ఎక్కిస్తా, దండం పెట్టుకున్నాం, కడుపులో తలకాయ పెడదాం, అలా ఇష్టమైన బుద్ధైన కోటెత్తారు. వాస్తవం కాదా? 8 కోట్ల రోడ్లు నేను మా తోటలలో గేపించిన, నువ్వు ఒడ్ల మీద వేపి, మా కాపలే ఒడ్ల మీద, నువ్వు 16 కోట్లు వేపి, నువ్వు ఒడ్ల మీద వేపి, నీకు లేకపోతే కాదా? జీవన్ రెడ్డి నీ బిల్డింగ్ కూలగొడతా, నా బిల్డింగ్ కూలగొడతా, సినిమా ఆడుకోవాలరా, నిజాం బతుకోవాలా, నీ భార్య నువ్వే, అంతేనా? నా ఇల్లు కూల, జీవన్ రెడ్డి నీ ఇల్లు కూలగొడతా, అట్లా అంటారా అమ్మ? నేను 10 ఏళ్ళలో ఉన్న కూలగొట్టినా రాలగొట్టినా, ఒక్క మాట అన్నా, నేను ఇన్ని స్పీచ్లు ఇచ్చినమ్మా, మీరు వాట్సాప్లలో చూస్తారు, వాడి పేరన్నా తీసిందా, వాడి మాట అన్న తీసిందా? వాడు ఇష్టం వచ్చిన మాట్లాడు. వీడు కాంగ్రెస్ వాడు వచ్చి 7 నిమిషాలు మాట్లాడతాడు, ఈయన చూసి వాడు 14 నిమిషాలు తిడతాడు. తిట్టుడే. ఏం చేస్తారో చెప్పండిరా, ఏం ఇస్తారో చెప్పండిరా, మా ప్రజల కోసం ఏం కట్టిస్తారో చెప్పండి, వారింటికి ఏమి ఇస్తారో చెప్పండి, ఏ పథకాలు ఇస్తారో చెప్పండి, నేను గరం గరం ఇచ్చిన మీకు. నేను మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కడుపులో పుట్టిన బిడ్డగా పెరిగిన, మీ కాలనీలో ఉన్నా కూర్చోండి, మీరంతా మీ గల్లీలో తిరిగిన లాగులు వేసుకొని మీ బిడ్డగా పుట్టిన, మీ బిడ్డగా ఉన్నా, నన్ను 2014లో మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి నన్ను 2 సార్లు మొదటిసారి 15,000 మెజార్టీతో గెలిపించారు, 18లో 30,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ మీ అందరికి చేతులెత్తి పాదాభివందనాలు తెలియజేస్తూ అడుగుతా ఉన్నా, మళ్ళీ గెలిపిస్తారా? నాకే వేస్తారా? నాకే గుద్దుతారా? కారుకే గుద్దుతారా? రావాలి జీవన, కావాలి జీవన, గెలవాలి జీవన అనేటోళ్ళు ఒకసారి చేతులు ఎత్తి పంపిస్తే, 2 చేతులు, 2 2 2 2 గక్కడ 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 గిక్కడ గిక్కడ, 2 చేతులు, 2 2 గీడ. సూపర్. 1వ నంబర్ నాది, 1వ నంబర్ 6 అక్షరాల ఆసన్న గారి జీవన్ రెడ్డి. అక్షయ తృతీయ రోజు నంబర్ 1 ఏక నంబర్, మొదటి నంబర్ నాది, మొదటి సీటు నాది. గీ ముఖం ఉంటది 1వ నంబర్. ఏ ముఖము? కిందికి ఈవిడ గురి పౌరు పుల్లలు ఉంటారు అందరూ, ఓకేనా? నా ముఖం ఉంటది, కారు గుర్తుంటది 1వ నంబర్ మీద. 1వ నంబర్ ముద్దు వాడు ఓగురాబో చూడండి, 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు. బంద్ చేయరు బాబు.